పర్మిషన్ చూపించండి. నీ పర్మిషన్ నాకు చూపిస్తే మిగతా పర్మిషన్ చూపిస్తాను. నువ్వు నన్ను అడగడానికి పర్మిషన్ చూపి మిగతా పర్మిషన్ చూపిస్తాను. ఇదంతా అడ్డగోలు వ్యవహారం. ఏం కాదులే సార్, ఏం కాదులే సార్, మీకంటే పని లేదు. మతం మారంటే అడుక్కోవడానికి వచ్చినట్టున్నారు. చెప్పలేదు ఆ మాట. ఇంక ఏంది అది? నువ్వు బైబిల్ సంపూర్ణంగా చెప్పండి. బైబిల్ సంపూర్ణంగా చెప్పండి. నాకు కాదు, చర్చిలో చెప్పుకోండి. మీరు ఎవడో నిన్ను ఆహ్వానించాడంటున్నావు కదా, ఎవడో ఆహ్వానించలేదు. ఊరికే ఇదంతా దండయాత్రలు అవసరం లేదండి. చిన్నగా మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాడు వచ్చినాడు, వాడి విత్తనాలు పడేసినట్టుగా మీరు ఎందుకు వాళ్ళ వస్తున్నారు? మా బతుకులు మార్చిన విత్తనాలు. ఏం బతుకులు మార్చినాయి? ఏం బతుకులు మార్చినాయి? యేసు నా రక్షకుడని బిల్లులు పెట్టుకున్నారు కదా, యేసుని ఎందుకు యెహోవా కాపాడలేదు? ఎవడైనా చెప్పండి. అయ్యా జాన్ గారు యేసుని యెహోవా ఎందుకు కాపాడలేదు చెప్పండి. మరి చెప్తానంటారు కదా. ఇది అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేరు. ఆడ విషయం లేదు, విషయం మాత్రమే ఉంది. ఏం అవసరం లేదు. బజార్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? మరి బజార్లో మాట్లాడితే అర్థమవుతా అంటావు. నువ్వు వచ్చింది బజార్నే పడినావు. ఎవరు అడిగే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు.